तेलंगाना के नायब वज़ीर आला मोहम्मद महमूद अली ने मीडिया से बातचीत करते हुए बताया कि तेलंगाना और दीगर मुकामात के लोग जो रोज़गार के लिए और मुक़द्दस मुकामात की ज़ियारत के लिए इराक़ गए हुए हैं, क्योंकि वहाँ पर जारी मुसलसिल फायरिंग और तशद्दुद है। बाहिफाजत लाने के लिए तेलंगाना की हुकूमत पूरी कोशिश करेगी, जिसके लिए वज़ीर आज़म नरेंद्र मोदी से तेलंगाना के वज़ीर आला चंद्रशेखर राव नुमाइंदगी करेंगे। ఇరాక్ కంట్రీలో చాలా వైలెన్స్ జరుగుతుంది. జస్ట్ లైక్ మిలిటరీ ఫైట్ ఎట్లా నడుస్తుంది. చాలా మనకు బి దుఃఖం, మన కంట్రీకి బి అందరికీ దుఃఖం. ఎందుకంటే ఏ కంట్రీలో అంటే పీస్ కావాలి తప్పకుండా. పీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్స్ కొంచెం అక్కడ ఉన్నారు, చాలా తక్కువ పర్సంటేజ్లో ఉన్నారు. డెఫినెట్గా తెలంగాణ బి నియర్లీ 400-500 ఫిగర్ రాలేదు మంది అక్కడ ఉన్నారు. మన చీఫ్ మినిస్టర్ గారు మన ఐఏఎస్ ఆఫీసర్తో డిస్కస్ చేశారు. కలెక్టర్ గారికి ఫస్ట్ అంటే సర్వే చేయండి. సర్వే తప్పకుండా 1-2 డేస్లో అంటే కొంచెం సర్వే వస్తుంది. సర్వే వచ్చే తర్వాత రిటర్న్ ఎట్లా తీసుకురావాలి ప్రయత్నం చేస్తున్నాను. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్తో నా దగ్గర బి అందరూ మన సార్ చీఫ్ మినిస్టర్ గారు ఆయనతో మాట్లాడుతున్నారు. అక్కడ ఎవరెవరు ఉన్నారో అది సర్వే చేస్తున్నారు. ఇక్కడికి బి సర్వే చేస్తున్నారు. కలెక్టర్ గారి అందరూ కలెక్టర్కి మాట్లాడే డెఫినెట్గా ఎట్లా ఆయన రిటర్న్ వస్తాయంటే అట్లా 100% ట్రై చేసి ఆయనకు రిటర్న్ తీసుకొచ్చి ఆయన ఏ ప్రాబ్లం ఉంటే అట్లా సాల్వ్ చేస్తున్నారు. ట్రై చేస్తున్నారు सर करेक्ट फिगर रालेद सर नहीं है अभी पूरा फिगर अभी पूरा, मगर हम कोशिश कर रहे हैं कि फिगर मालूम करने की और जल्दी से जल्दी हम मालूम करके जल्दी, और हमारे प्राइम मिनिस्टर जो हमारे नरेंद्र मोदी साहब भी इस मामले में बहुत बयान भी दिए, कोशिश भी कर रहे हैं. और डेफिनेट जो भी लोग अपने तेलंगाना करेंगे उसके लिए अपने चीफ मिनिस्टर साहब बात करके 100% उनको रिटर्न बुलाने की पूरी कोशिश भी चल रही और वापस ला लेंगे. और